పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. గత 3 రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా మరి ఒక చిన్న ఛానల్స్ వేదికగా నేను పార్టీ మారుతున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంది. దీని అంతటినీ కూడా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికుడిగా జనసేన పార్టీలో నేను కొనసాగుతున్నాను తప్పించి నాకు వేరే ఆలోచన లేదు. ముఖ్యంగా ఇది కేవలం నా రాజకీయ ఎదుగుదల, జనసేన పార్టీ జన సైనికులను గందరగోళం సృష్టించి జనసేన పార్టీని నిర్వీర్యం చేయడం ద్వారా ఒక కుట్ర జరుగుతూ ఉంది, ఫలితం పొందాలని. ముఖ్యంగా నేను నా మీద టార్గెట్ చేసి నా ఎదుగుదలని, నాకు ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతిని చెడ్డ పేరు తేయడం ద్వారా నన్ను పతనం చేయాలని ఒక కుట్ర, మా ప్రత్యర్థి వర్గం కుట్రలో భాగంగానే ఇటువంటి అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలియజేస్తూ నేను నాపై వచ్చినటువంటి ఆరోపణలను ఖండిస్తూ జనసేన పార్టీలోనే కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు మనోధైర్యాన్ని కోల్పోకుండా జనసేన పార్టీ జెండా అమలాపురం నియోజకవర్గంలో ఎగిరే వరకు కూడా మనమంతా కూడా నిరంతరం శ్రమించాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కుట్రను మనం ఛేదిస్తాం, ఈ కుట్రను ఛేదించి జనసేన జెండాను ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరో ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మొన్న 4 రోజుల క్రితం మా పార్టీ నాయకులు నాగబాబు గారిని కలిసినప్పుడు అధ్యక్షుల వారికి నేను ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో 2009 నుంచి 2019 వరకు జనసేన పార్టీ లేదా ప్రజారాజ్యం పార్టీ జెండా అమలాపురంలో ఎగరలేదు. 2024లో తప్పక ఎగరాలి, కాబట్టి జనసేన మాత్రమే పోటీ చేయాలని చెప్పి నేను రాసి ఇవ్వడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ కేటాయిస్తున్నారని చెప్పేసి వార్తలు రావడంతో మరోసారి ఈ వేదికగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జనసేన పార్టీ 50,000 పైన మెజారిటీతో గెలిచే నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీకే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు అమలాపురం జనసేన పార్టీ పోటీ చేయడానికి ఏ విధమైనటువంటి పోరాటం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా వారందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నేను మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. నా ప్రయాణం ఎందుకంటే 2009లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొని, సమస్యలను ఎదుర్కొని, శారీరక శ్రమతో, కష్టంతో పార్టీ నిర్మాణం కొనసాగించాను. మీ అందరికీ తెలుసు, మహాసంకల్ప యాత్ర పేరుతో రేయి పగలు గ్రామాల్లో తిరుగుతూ పార్టీ నిర్మాణమే నా లక్ష్యంగా పనిచేసి వాళ్ళ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక బలమైనటువంటి పునాది గలగా పార్టీగా మేము నిర్మాణం చేశాం. నా శ్రమ, నా కష్టం ప్రతిది కూడా ఆ నిర్మాణంలో ఉంది. ఇది చూసినటువంటి మా ప్రత్యర్థులు రాజబాబుకి టికెట్ వస్తే జనసేన పార్టీలో గెలుస్తాడనే ఒకే ఒక కుట్రతో ఇవాళ లేనిపోయినటువంటి పుకార్లు సృష్టిస్తూ వాస్తవాలు మాట్లాడుతూ నాపై బురద జల్లుతూ ఉన్నారు. దయచేసి జన సైనికులందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మన పార్టీ కోసం, మనం పోటీ చేయడానికి కోసం మీరందరూ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి శిరసా వహిస్తే నేను మీతో పాటు ప్రయాణం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఒక ఫైనాన్షియర్ ఎప్పుడు వచ్చినప్పుడు, ఫైనాన్స్తో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన మరుక్షణం అదొక వైఎస్ఆర్, అది ఎవరి ఇల్లు అన్నది మనకు తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇల్లు అని తెలిసిన వెంటనే హుటాహుటిని బయటకు వచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ 175 అసెంబ్లీ టికెట్లు ప్రకటించుకుని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎలా ఉంటారో తెలియని పరిస్థితుల్లో ఆ పార్టీకి ఎవరైనా వెళ్తారు అసలు? అటువంటి సిట్యువేషన్లో కేవలం అది ఎవరిల్లో కూడా తెలియదు, అది ఇప్పటికీ అది ఎవరిలో తెలియదు. మా ప్రత్యర్థులు మాత్రం దాన్ని మిథున్ రెడ్డి ఇల్లు అంటున్నారు. నేను యాక్చువల్గా వెళ్ళింది ఒక ఫైనాన్షియర్ తీసుకుని వెళ్ళాడు, ఫైనాన్స్ కోసం వెళ్ళాం.
అక్కడ వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడిన వెంటనే అక్కడి నుంచి మనం వచ్చేయడం జరిగింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డో లేకపోతే రాజారెడ్డి వాళ్ళకి తెలుస్తుంది. జనసేన పార్టీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి లేకడో లేదా నాగబాబు ఇల్లు కూడా తెలుస్తుంది. ఏ పార్టీ కార్యకర్తకి వారి నాయకులు ఇల్లు తెలుస్తుంది. కానీ పైన ఇప్పుడు ఫైనాన్స్ కరెక్ట్ సార్. ఇప్పుడు ఇంకా పెద్ద ఇల్లు ఉంటాయి, ఇంకా ఇల్లు ఉంటాయి, పెద్ద ఇల్లు. ఇప్పుడు ఒక ఫైనాన్షియర్ మనల్ని అడిగింది ఏంటి, ఫైనాన్స్ ఇప్పిస్తాను రండి అన్నాడు. మనకు కావాల్సింది ఆర్థిక వనరులు ఎలక్షన్ చేయడానికి వెళ్ళాం. అక్కడ మిథున్ రెడ్డో లేకపోతే నాకు అది ఎరుడో తెలియదు. ఎందుకు తెలియదు, అది సందిగ్ధంగా ఉంది. మీరు ఆర్థికంగా వనరులు సమకూర్చుకోవడం కోసం మీకు తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళారని చెప్తున్నారు. నాకు తెలియని వ్యక్తి కాదు, పోనీ ఫైనాన్స్ ఆయనకి తెలియదు. ఆయన అడిగారా మీరు ఇది ఎవరిలో అని వెళ్ళడానికి ముందు? బికాస్ మీరున్న పరిస్థితుల్లో మీరు ఎవరెవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అని ఒక బార్కేడ్ ఒకటి ఉంటుంది కదా, అది మీకు తెలియకుండానే మీరు వెళ్ళిపోయిన తర్వాత నాలుగు ఖర్చుకున్నారా? అలాగే నాలుగు ఖర్చు కోసం అవసరం అందులో లేదు. ఎందుకంటే నాకు కావాల్సింది ఫైనాన్షియర్ అనేవాడు ఏ పార్టీ వాడైనా కావచ్చు. ఇప్పుడు వ్యాపారం చేసేవాడు ఏ పార్టీలో ఉండొచ్చు, ఆడు వ్యాపారం చేస్తున్నాడు. అయితే మా ప్రత్యర్థి పార్టీ కాబట్టి మనం తెలుసుకున్న వెంటనే బయటకు వచ్చాం. ఫైనాన్స్ వ్యాపారం చేస్తారా? మనం అనుకున్న వెళ్ళింది ఫైనాన్స్ వ్యాపారం ఇల్లు అని అనుకున్నాండి. మిథున్ రెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు. నేను అడుగుతున్నాను ప్రశ్న. చేస్తారు? నేను వెళ్ళింది మిథున్ రెడ్డి ఇంటికి కాదు, నేను వెళ్ళింది మిథున్ రెడ్డి ఇంటికి కాదు, నేను ఫైనాన్షియర్ ఇంటికి వెళ్ళాను. ఫైనాన్షియర్ ఇంటికి వెళ్ళినప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్మెల్ కనిపించిన వెంటనే బయటకు వచ్చాను నేను. నో, నేను జనసేన పార్టీలో పోటీ చేస్తాను. ఒకవేళ జనసేన పార్టీ ఇవ్వకపోతే జనసేన పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను. టికెట్ ఇవ్వకపోతే మీరు తీసుకెళ్లిన ఫైనాన్షియర్ మీకు డబ్బులు ఇప్పిస్తే అమలాపురంలో మీకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందా? స్ట్రైట్ క్వశ్చన్. మీకు ఫైనాన్స్ వచ్చి మిథున్ రెడ్డి అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, మీకు ఫైనాన్స్ వచ్చి టికెట్ రాకపోతే మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? దట్స్ ఆల్. నేను చెప్పనా దానికి? చెప్పండి. జనసేన పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇక్కడ బలపరిస్తే, లేదు ఇంకొకరిని బలపరిస్తే జనసేన పార్టీకి చేస్తాం. ఇక్కడ పొత్తులో భాగంగా తెలుగుదేశం తెచ్చుకున్నా చేస్తాం. మిత్రపక్షమైనటువంటి పొత్తులో భాగంగా తెలుగుదేశం తెచ్చుకున్నా చేస్తాం. అయితే అనైతిక చర్యలు కుట్రలో చేసి మమ్మల్ని అనైతికంగా చిత్రీకరించి మా అవకాశాలను కొల్లగొడితే మాత్రం అప్పుడు ఆలోచిస్తాం తప్పించి అప్పుడు కూడా పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం. పవన్ కళ్యాణ్ గారు ఏది సూచిస్తే అదే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జన సైనికులకి అందరూ కూడా మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. అన్నిటిలోనూ ఉంటారు. వైసీపీలో ప్రత్యర్థులు అన్నిటిలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా జనసేనలో టికెట్ తెచ్చుకుందాం, రాజబాబు రాకుండా చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రత్యర్థులు అందరూ ఉంటారు. నేను మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేదు. మీరు అలాగా ఇది పెట్టకండి. నేను ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళాను. ఫైనాన్షియర్ అనుకుని వెళ్ళాను. అది కూడా మధ్యవర్తి తీసుకెళ్ళినప్పుడు మధ్యవర్తి ట్రాప్ చేశాడా లేదా నా ప్రత్యర్థులు ట్రాప్ చేశారో నా అదృష్టం ఏంటంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇల్లుని తెలిసిన వెంటనే బయటకు వస్తాను నేను. జర్నలిస్టులు ఎందుకు వస్తారు సార్? ఫైనాన్స్ వ్యాపారులు జర్నలిస్టు కాదు. మన రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన బంధువుతో కలిసి మిమ్మల్ని ఫైనాన్స్ కోసం తీసుకెళ్లారు. మన రాష్ట్రం అలా కదండి. మన రాష్ట్రంలో అడిగేస్తారు కదా, అది మన రాష్ట్రంలో ఫైనాన్స్ చేసే స్థాయికి ఇంకా జర్నలిస్టులు ఎదగలేదు. ఫైనాన్స్ వ్యాపారుల దగ్గర తీసుకెళ్లే స్థాయి ఇంకా పాపం మన జర్నలిస్టులు ఇంకా రాలేదు. కాబట్టి జర్నలిస్టులకి అవకాశం ఉండదు. జర్నలిస్టులు ఆ వృత్తాలు చేసుకుంటారు. ఇందులో ఎందుకు వెళ్ళారు ఫైనాన్స్ ఇప్పించాలి అయ్యని తర్వాత అండి. ఇది డిసెంబర్ తర్వాత మీరు ఇప్పటి వరకు కలిసి డైరెక్ట్ గా నాకు ఇస్తారా అని ఎప్పుడైనా డైరెక్ట్ గా నాగబాబు కానీ నాదెండ్ల కానీ కాదు, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని అడిగారా? నిన్న రాజోలు ఆయన వెళ్ళారు. అవన్నీ అబద్ధం. ఎవడో పంపిస్తే నేను ఎందుకు వెళ్తాను? నాకు ఫైనాన్స్ కావాలి. ఐ వాంట్ టు కంటెస్ట్. ఎలక్షన్ చేయడానికి కొన్ని వనరులు కావాలి. ఆ వనరుల కోసం ఎవరైనా ఫైనాన్స్ ఉంటే వెళ్తాను. ఆ ఫైనాన్స్ నిజాయితీపరుడు మంచోడు అదే వ్యాపారం అనుకుంటే తీసుకుంటాను. వాడికి ఏమైనా ఇంటెన్షను, వాడికి వేరే మాల్ ప్రాక్టీసు మళ్ళీ ఇంకో దానికి ఉపయోగించుకోవాలంటే వాడు వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తాను నేను. అంతే. అది డిసెంబర్ 15వ తేదీ
మళ్ళీ మన 16వ తేదీ నాగబాబుని కలిసాం. పవన్ కళ్యాణ్ గారు డిసెంబర్ 15 స్పష్టమైన హామీ ఏమైనా ఉందా ఇప్పుడు? డిసెంబర్ 15ని కలిసాం పవన్ కళ్యాణ్ గారిని. మనం కంటెస్ట్ చేస్తున్నాం అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా మీరుంటారు, మిమ్మల్ని బలంగా మేము నిలబెడతాం అని చెప్పారు. డిసెంబర్ 15 అడగకుండానే ఒక్కొక్కరిని పిలిచి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి దఫాలుగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ పిలిచి ఇస్తున్నారు. మనం ప్రతిసారి వెళ్ళి చిన్నపిల్లలాగా నా టికెట్ అడగాల్సిన అవసరం లేదు. ఆయనకి తెలుసు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు బలమైన అభ్యర్థి అన్నది ఆయనకు తెలుసు. కానీ ప్రతి సందర్భంలో మేము వెళ్ళి అక్కడ చిన్నపిల్లలాగా మాకు టికెట్ అండి నిలబడాల్సిన అవసరం అయితే లేదండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిసెంబర్ 15 పిలిచారు. మనం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి, అమలాపురం గెలవాలని చెప్పారు. తదుపరి మా మిత్రపక్షం తెలుగుదేశం వారు కొంచెం మా మీద మాకేదో గొడవలు ఉన్నాయని 2 గ్రూపులని చిత్రీకరించి ఈ టికెట్ని ఎలాగోలా తీసుకోవాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఏమైనా మీ పాత్రికేయులకి ఏమైనా అనుమానం రావచ్చు, కానీ మాకైతే అనుమానం లేదు. మేము స్టిల్ జనసేన పార్టీ పోటీ చేస్తుందని నమ్ముతున్నాం. నేను చేస్తాననుకుంటున్నాను. నేను కాకపోతే పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి ఎవరైనా చేసినా కానీ గెలిపించుకుంటాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని